ఆదిలాబాద్ నియోజకవర్గం అక్షర క్రమంలో ముందుంది. తెలంగాణకే తలగా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం అసమర్థులైన పాలకుల చేతిలో బందీగా ఉందని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. స్థానిక జనానికి మేలు చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కే వారిని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న కాలు పట్టి కిందకు లాగుతారట. ఇప్పటి వరకు షాడో పాలిటిక్స్ నడిపిన జోగుకి బీజేపీ యంగ్ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి కంట్లో నలుసుగా మారారు. నలుగురికి సాయం చేయడంలో ముందుండే సీనన్న రాజకీయ ప్రత్యర్థులే వారెవ్వా అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నారు. దీంతో జోగు రామన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కంది శ్రీనివాస్ మొన్నటి వరకు ఈ పేరు నిరుద్యోగ యువతకు మాత్రమే పరిచయం. సరంటే చదువుకు తగిన ఉద్యోగం చూపించేవారు కాబట్టి ఇప్పుడు ఆదిలాబాదు ప్రజలకు సుపరిచితులు ఈ సీనన్న. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కంది శ్రీనివాసరెడ్డి ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ ఇప్పుడు ఉన్నత శిఖరాలకు చేరారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ఐటీ వ్యాపారంలో రాణించిన ఏదో తెలియని వెలితి. జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకోవాలని స్వదేశానికి వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నుంచే ప్రజలకు సేవ చేయడాన్ని ప్రారంభించారు. ఇటీవల జిల్లాలోని జైనత్ మండలం జామిడిలో అప్పుల బాధ తాళలేక ఓ ఆదివాసీ రైతు ఇర్మా తులసిరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితిని చూసి కంది శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. ఏమాత్రం ఆలోచించకుండా చేతిలో ఉన్న ₹1,00,000 ఆ కుటుంబానికి ఇచ్చారు. అంతటితో ఆ యంగ్ లీడర్ ఊరుకోలేదు. రేపటి భవిష్యత్తు కోసం ఆ రైతు బిడ్డలిద్దరినీ చదివిస్తారని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా వారి చదువుల ఖర్చులకు ₹10,000 అందజేస్తారని హామీ ఇచ్చి అందిస్తున్నారు కూడా. ఫస్ట్ మన చదువుతోని మాత్రమే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. అద్భుతంగా చదువుతున్నాడు ఆయన మహామేధావి. చదువు వల్ల మాత్రమే మన పిల్లల చదువు వల్ల మాత్రమే మార్పు వస్తుంది. చదువుకే మార్పును తీసుకొచ్చే శక్తి, మహాశక్తి ఉంది, మహోగ్రమైన శక్తి ఉంది. సో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ కి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొంతమంది ఇట్లా ఇరుమ తులసిరామ్ గారు పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి నేను అమెరికాలో ఉన్న అప్పుడే తెలిసిన టైం కల్లా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు సోషల్ మీడియాకు కొందరు మిత్రులు చెప్పింది. నేను వెనక ముందు ఏం ఆలోచించలే, ఏంది ఎట్లా అని. 2 పిల్లలు ఉన్నారు. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయింది, ఒక 8th క్లాస్ చదివే బాబున్నాడు అని చెప్పి వెనక ముందు నేనేం ఆలోచించలే. కష్టకాలంలో కదా నేను ఎంతో నాకు తోచిన సహాయము చేద్దామని ₹1,00,000 సహాయం అనౌన్స్ చేశాను. నేను రైతన్నలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఏంటంటే దైవమైన నిర్ణయాలు తీసుకో. ఇప్పుడు ఎండ ఉన్నది కదా, సాయంత్రం అయితే నీడ వస్తుంది కదా, ఈ రోజు రాత్రి సూర్యుడు అస్తమిస్తాడు కదా, రేపు పొద్దున ఉదయిస్తాడు కదా, ఆ నమ్మకంతోనే బతుకుతున్నాం కదా. ఆ నమ్మకం కోల్పోవద్దు, ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. ఇట్లాంటి ఆత్మహత్య లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు, మన కుటుంబాన్ని అట్లా చేసిపోవద్దు. చేతులెత్తి మొక్కుతున్నా నేను. బక్క చిక్కిన రైతు కుటుంబానికి సీనన్న సాయం చేస్తే అది జీర్ణించుకోలేని జోగు అనుచరులు ఆరోపణలు చేశారు. దీంతో స్థానిక ప్రజలు సైతం జోగు అనుచరులను జోరుగానే వేసుకున్నారు. రైతు ఇర్మ తులసిరాం కుటుంబాన్ని కొంతమంది కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురిచేసి కంది శ్రీనివాస్ అందిస్తున్న సాయంపై అసత్య ప్రచారాలు చేయించాలని తెగ ఆశపడ్డారు. పాపం ఆదివాసీ బిడ్డలు కంది శ్రీనివాస్ చేసిన మేలును ఎన్నటికీ మరువలేరని వారికి తెలియనట్లుంది. జోగు అనుచరగణం వచ్చి బెదిరించడంతో భయంలో ఏదో మాట్లాడినా కంది శ్రీనివాసరెడ్డి తమకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని మరోసారి కుండ బద్దలు కొట్టారు. ప్రతి ఏటా మార్చిలో తమకు సీనన్న నుంచి ఆర్థిక సాయం అందుతుందని వారు చెప్తున్నారు. దీంతో జోగు రామన్నకు వారి దూతలకు తల తీసేసినట్లయింది. మన కంది శ్రీనివాసరెడ్డి సారు
మేనకోడళ్లకు 1,00,000 రూపాయలు సాయం చేసిండు. మళ్ళా ప్రతి సంవత్సరం చదువుకోవడానికి 10,000 ఇస్తాను. ప్రతి మార్చి నెల రాలేదు. దానికోసం వేరే వాళ్ళు వచ్చి వేరే టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వేరే మీడియా వాళ్ళు వచ్చి ఏదో తప్పుడు రిపోర్ట్ మీకు అందింది. అది చాలా తప్పు. మాకు ప్రతి సంవత్సరం చేస్తున్నాడు. ఇంకా మార్చి రాలేదు, మార్చికి ఇస్తాడు. అదే విధంగా మళ్ళీ వేరే తప్పు మాట్లాడిన దానికి నమ్మద్దు. మేము ఇది మా సార్ మీద గట్టిగా మాకు నమ్మకం ఉన్నది, ఇస్తాడని. అనతి కాలంలోనే అందరిలో ఒకడిగా పేరు సంపాదించుకున్న ఈ డైనమిక్ లీడర్ ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్నకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆదిలాబాద్ అడ్డాగా జోగు రామన్న ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించే నాయకుడు లేకపోవడంతో అడుగడుగునా కబ్జాలు చేసుకుంటూ 3 పువ్వులు 6 కాయలుగా జోగు రామన్న రాజకీయం సాగింది. కంది శ్రీనివాస్ రాకతో జోగు ఆగడాలకు బ్రేక్ పడింది. దీంతో మచ్చలేని మనిషి శ్రీనివాసరెడ్డిపై మచ్చలు వేద్దామని వారి ప్రయత్నాలు, కానీ ఏవీ ఫలించలేదు. ఆయనపై కట్టు కథలు అల్లినా వాటన్నింటినీ కంది పటా పంచలు చేస్తూ ఎనీ డౌట్స్ అనే లెవెల్లో ప్రత్యర్థుల నోటికి తాళాలు వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా జోగు రామన్న ప్రజలకు చేయలేని పనిని కంది శ్రీనివాసరెడ్డి చేయడంతో ఆయనకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే పబ్లిక్లో మైనస్ మార్కులతో మంత్రి పదవి దూరమైంది. 15 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా జోగు రామన్న రాణించిన ఆదిలాబాద్కి చేసిన అభివృద్ధి శూన్యం. ఇప్పటి వరకు ఏ లీడర్ జోగును ఢీకొట్టకపోవడంతో ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక బీజేపీ వదిలిన బాణం కంది శ్రీనివాసరెడ్డి రాకతో ఎమ్మెల్యే జోగు రామన్న గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తనకు తన పుత్రరత్నాలకు బీజేపీ లీడర్ శ్రీనివాస్ కొరకని కొయ్యగా మారారని లోపల కుమిలిపోతున్నారు జోగు రామన్న. మరోవైపు పేదలకు సాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా అభినందించాల్సింది పోయి కందిపై అభాండాలు వేయడం ఏంటని జోగుపై నియోజకవర్గ ప్రజలు నిప్పులు పోస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డిని ఎంత అణిచివేసినా కుయుక్తులు పడినా అలలాగా ఎగిసి పడుతున్నారని జనాలు గుసగుసలాడుతున్నారు. కంది శ్రీనివాస్ మంచి పనులు చేస్తూ ఉంటే రామన్న కోటకు బీటలు పడుతున్నాయని, సీనన్న ప్రభంజనం చూసి జోగు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అవన్నీ సీనన్నకు ఆశీర్వచనాలంటూ స్థానిక ప్రజలు అంటున్నారు. మొత్తం మీద సీనన్న అడుగేస్తే జోగు రామన్న గుండెల్లో గుబులు మొదలైందంటే రానున్న రోజుల్లో సీనన్న జోరు వందే భారత్ ఎక్స్ప్రెస్ని మించిపోతుందని, ఆ వేగానికి జోగు జాడే కనుమరుగవుతుందని జిల్లాలో కూడై కూస్తున్నారు.